ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండము 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుండి 51 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైయుండునుగాక. ఎలా ఉన్నారు? ఈ దినం మీ జీవితంలో ఒక విజయాన్ని తెచ్చిపెట్టే దినముగా ఉండాలని నేను ప్రభువుని నా హృదయములో నుండి ఆయనకు మొరపెడుతున్నాను. దేవుడు నిశ్చయముగా అలాంటి కృపను మీకు దయచేస్తారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు. ఆయన మీ మీద జాలి, కనికరము, ప్రేమ, వాత్సల్యములు ఆయన చూపిస్తూ ఉన్నారు. మీరు ఆయన వైపే చూడండి. మీ సొంత ఆలోచనల్ని అవి చెరపట్టి ప్రభువుకు స్వాధీనం చేయండి. దేవుని చిత్తమే మీకు శిరోధార్యముగా ఉండాలి. అప్పుడు మీకు జయం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథముల నుండి నేర్చుకుందాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైనటువంటి హిజ్కియా తన జీవితంలో ఏమి జరిగించాడో ఇక్కడ స్పష్టంగా దేవుడు మనకి రాయించి చూపిస్తున్నాడు. బబులోను దేశం నుండి మెరోదగ్బలదాను అనే రాజు కొంతమంది సేవకులని, దాసులని హిజ్కియా యొద్దకు పంపించాడు. కొంత కానుకను, ఒక పత్రికను వారి చేతికిచ్చి యూదయ దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన హిజ్కియా యొద్దకు పంపించినప్పుడు హిజ్కియా వారిని చేర్చుకొని, దేవుని బిడ్డలారా, తన పదార్థములను, ఆయుధశాలను, ఆయన కొట్టును, సమస్తమును ఒకటి చూపించి ఒకటి చూపించక అని కాదు, కానీ సమస్తమును వారికి చూపించిందట. దేవుని బిడ్డలారా, కొంతమందికి చూపించుకోవడం సరదా. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. యెషయాకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఇదిగో నీవు హిజ్కియా యొద్దకు వెళ్ళి ఈ మాట చెప్పు. యెషయా భక్తుడు వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు. వారు ఎక్కడి నుండి వచ్చారు? వారికి నువ్వు ఏమేమి చూపించావు? అప్పుడు హిజ్కియా, బబులోనను దూరదేశం నుండి వారు వచ్చారు. నా పదార్థములలో దేనిని మరుగు చేయక నేను చూపించానన్నాడు. అప్పుడు యెషయా భక్తుడు దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తున్నాడు. వారు వచ్చి సమస్తాన్ని చూచారు కదా, నువ్వు వారికి చూపించావు కదా, రాబోవు దినములలో బబులోను దేశం నుండి ఆ రాజు వచ్చి నీ సమస్త పదార్థములను, ఆయుధశాలను అన్నిటినీ అతడు కొల్లగొట్టుకొని పోతాడు అని ఒక ప్రవచనం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి విషయంలో లేకపోతే మనకున్నటువంటి జ్ఞానం విషయంలో ఎవరికి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చెట్టుకి వేరు భూమి లోపల ఉంటుంది. భూమి లోపల అది మరుగై ఉండి లోపల ఉన్నటువంటి జలాలను తాకి పైన ఉన్నటువంటి ఆ కాండానికి జీవాన్నిచ్చి ఆ ఫలాలు సమృద్ధిగా పండేటట్టు చేస్తుంది. చెట్టుకు బలం వేర్లే. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం
నీ భక్తి, నీ ఉపవాసం, నీ ప్రార్థనలు, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఇతరులకు చూపించుకోవాలని, ఇతరులకు కనబడాలని నువ్వు తాపత్రయపడుతున్నావంటే ఒక రోజున నీ భక్తి నిన్ను విడిచిపోతుందేమో. ఒకవేళ నీ విశ్వాస స్థానం నుండి నువ్వు తప్పిపోతావేమో. ఇతరులకు కనపడవలనని మీరు ఏ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఎవరికి చూపించుకోకండి. ప్రభునందు మీరు మరుగై ఉండండి. మరుగైన భక్తి జీవితం మహిమగలదిగా దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రభువునకు మాత్రమే మీరు కనబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ నామాన్ని స్తుతిస్తున్నా, మీ నామాన్ని ఘనపరుస్తున్నా. మా తండ్రి, మేము మా భక్తిని, మా విశ్వాసాన్ని, మా సమర్పణను తండ్రి, మేము మీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రభా ఆత్మ సంబంధమైన విషయములను ఇతరుల ఎదుట ప్రదర్శించకుండా మీ ఎదుట మాత్రమే అయా మేము మర్మ గర్భితముగా ఉండి మా జీవితాన్ని ప్రభా మహిమాన్వితమైనదిగా చేసుకునే విధంగా మాకు కృపను దయచేయమని, మరుగై ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.